రైతు సోదరులకు శుభోదయం. ఈరోజు మనం ఉన్నాము గజ్జెల గ్రామంలోకి అయితే మనం ఈరోజు ఫీల్డ్కి అయితే వచ్చామన్నమాట. సో నాగేంద్ర గారి పొలానికి అయితే వెళ్తున్నాం. ఈ విధంగా అయితే రైతులు ఈ నీళ్ళ కుంటలు అనేవి పెట్టుకున్నారు అన్నమాట. ఎందుకోసం అంటే వర్షాలు పోయినా కూడా మనకి ఈ నీళ్ళు అనేవి పొలానికి పెట్టుకోవచ్చు మళ్ళీ. సో దానికోసమని వాళ్ళు ఆ విధంగా కుంటలు పెట్టుకొని నీళ్ళు అయితే నిల్వరించుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేఘాలతో మొత్తం ఆకాశం నిండి ఉంది. మనకైతే మొత్తం ఈసారి వాటనే కనిపిస్తుంది. ఎక్కువగా ఈసారి వచ్చినప్పుడు మనకు మొత్తం చిల్లి తప్ప ఏది కనపడేది కాదు. ఈసారి మొత్తం కాటన్ తప్ప ఏం కనిపించట్లేదు అన్నమాట. దీన్ని గమనించైనా సరే ప్రభుత్వం మిర్చి కానీ అలాగే కాటన్ పత్తికి కానీ అలాగే ఉల్లిగడ్డలు ఇలాంటి అన్ని రకాల పంటలు కూడా రైతుకు గిట్టుబాటు ధర అనేది కల్పిస్తే చాలా అన్ని రకాల పంటలు కూడా మనకి కల్పిస్తే మంచిగా ఉంటుంది. సో ఎట్టకేరకు మనకి ఇక్కడ ఒక మిరప పొలం అయితే కనపడింది. నుంచి వచ్చే నీరంతా ఆ కుంటలోకి అయితే పోతుంది అనమాట. గమనించవచ్చు. చిల్లి పడింది ఇక్కడ మారే ఒక 30%. పర్లేదు. చూడొచ్చు వరి చాలా చూడడానికైతే చాలా అందంగా కనిపిస్తుంది. వరి ఎక్కడైనా సరే ఇలాంటి ప్రదేశాల్లో మరింత అందంగా వరి ఉంటే దాని ప్రత్యేకత వేరు. ఎక్కడైనా సరే చాలా అందంగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా అందంగా ఏ పంట కూడా మనకి వరిలాగా అనిపిస్తుంది. వరిని జస్ట్ చూస్తే చాలా ఆనందం. సో ఇక్కడ మిర్చి ఆల్మోస్ట్ అన్ని రకాల పంటలు అయితే ఇక్కడ పండిస్తారు. చూడొచ్చు అక్కడ కంది కూడా ఉంది. All creations. చాలా సూపర్ ఉంది. ఆల్మోస్ట్ మనం గజ్జెల్లి దగ్గరలోకైతే వచ్చేసాం. చూడొచ్చు చాలా అందంగా ఊరికి దగ్గరలో
ఇలాంటి వరి పొలాలు ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇదే గజ్జహల్లి. చూడడానికైతే చాలా అందంగా ఉంది. పల్లె అందాలతో పాటు ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. గమనించాలి. స్వాగతం శ్రీ శ్రీ పోతులింగేశ్వర స్వామి ప్రసన్న స్వాగతం. కొండకు పోతుందిలే, ఏమి ఇబ్బంది ఏం లేదు. కొండకు సెగ్గైతే పోతుంది. ముడత తక్కువ ఉందిలే నీ దాంట్లో. మొన్న ఇది ఆడుకుంటాను, ఇది ఎస్ బోనస్ టైప్ కొత్త నమ్మనిచ్చే కదా రెడ్డితోనే. ఇది న్యూట్రియన్స్ శక్తి వస్తుంది, డబ్బా పసరు అది కొట్టి ఇట్లా చేయండి. అది ఎన్ని రోజులు అవి కొట్టి? 9 రోజులు అయిందా? దానికే బాగుందన్న. పొలం బాగుంది, పొలం బాగుంది. ఏ టైప్ ఇది? బ్యాడిగే, కడ్డిబ్యాడిగే. కడ్డిబ్యాడి ఏది 2043 వెరైటీనా? అదే సెగ్మెంట్ కదా. పేన్ పడేవే ఏం కాదు, పోతుంది. ఆల్రెడీ పోయింది కదా, చిగురు నీట్గా వచ్చింది. ముదురుందిలే, కనపడుతుంది. నేను పండాకు బూడిది కూడా బూడిది కొట్టలేదు. చూస్తున్నారు కదా, ఇది న్యూట్రోజన్ స్ప్రే చేసిన తర్వాత మిరప అయితే ఈ విధంగా ఉంది. ఈ పూత ఇదంతా గమనించవచ్చు. మనం ఇక్కడ గజ్జలి గ్రామంలో నాగేంద్ర గారి పొలంలో అయితే ఇక్కడ ఉన్నాము. సో ఒకసారి ఆయన్నే అడిగి తెలుసుకుందాము న్యూట్రోజన్ అనేది ఏ విధంగా పనిచేసింది అనేది. అన్న, మీకు న్యూట్రోజన్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అయిందన్న? 9 రోజులు అయింది. ఓకే, మీకు న్యూట్రోజన్ స్ప్రే చేసిన తర్వాత ఏమేమి కనిపిస్తుంది అన్న పొలంలో? పూత బాగా వచ్చిందా? చిగురు కూడా బాగా వచ్చింది, నీట్గా వచ్చింది కదా పొలం అంతా. ఓకే, ఈ మందు స్ప్రే చేయడం ద్వారా అయితే మీరు ఆనందంగా ఉన్నారా? పర్లేదు. ఓకే, బెటర్. సో ఈ విధంగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నైట్రోజన్ని వినియోగించుకోగలరు రైతు సోదరులు. చూడొచ్చు, ఇక్కడ చిగురు అనేది చాలా నీట్గా వచ్చిందనమాట. సో ఇది ఇవాళ విషయం. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నైట్రోజన్ వాడడం ద్వారా ఇలా పూత ఎక్కువగా వస్తుంది అన్నమాట. ప్రతి పంటలు కూడా, కూరగాయ పంటలకు, అన్ని రకాల పంటలకు నైట్రోజన్ అనేది వాడుకోవచ్చు.